అమెరికా ప్రభుత్వం భారతీయ సముద్ర ఆహార ఎగుమతులపై విధిస్తున్న టారిఫ్ను 25% నుంచి 18%కి తగ్గించడాన్ని స్వాగతిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ అలానే పశుసంవర్ధక, పాడి అభివృద్ధి మరియు మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. భారత్ టు అమెరికా వాణిజ్య ఒప్పందం కింద తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని సముద్ర ఆహార ఎగుమతిదారులకు ముఖ్యంగా ఆక్వా రంగానికి గణనీయమైన ఊరట లభిస్తుందన్నారు. గతంలో 25% టారిఫ్ కు తోడు శిక్షణాత్మక టారిఫ్లు కలిపి మొత్తం 50 నుంచి 58% వరకు భారం పడడంతో 2025 ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్యకాలంలో అమెరికాకు భారతదేశం నుంచి జరిగే సముద్ర ఆహార ఎగుమతులు పరిణామంలో సుమారు 15% తగ్గి 2.01 లక్షల మెట్రిక్ టన్నులకు, విలువలో 6.3% తగ్గి 1.72 బిలియన్ అమెరికన్ డాలర్లకు పడిపోయిందని గుర్తు చేశారు. ముఖ్యంగా అమెరికాకు ఎక్కువగా ఎగుమతయ్యే ఫ్రోజన్ ష్రింప్ ఈ పరిస్థితి వల్ల తీవ్రంగా నష్టపోయిందన్నారు. ఇప్పుడు టారిఫ్ ను 18%కి తగ్గించడంతో అమెరికా మార్కెట్లో భారతీయ సముద్ర ఆహార ఉత్పత్తుల పోటీ సామర్థ్యం స్పష్టంగా పెరిగిందని, నిలిచిపోయిన కొత్త ఎగుమతి ఆర్డర్లు మళ్లీ ప్రారంభమవుతాయని, బాండెడ్ గోధుమల్లో నిల్వ ఉన్న సరుకును విడుదల చేసుకునేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు. రాబోయే నెలలో అమెరికాకు సముద్ర ఆహార ఎగుమతులు 10 నుంచి 15% వరకు పెరిగే అవకాశం ఉందని, అలానే 2025 నుంచి 26 రెండో అర్ధభాగంలో ఎగుమతులు టారిఫ్ కు ముందు ఉన్న స్థాయికి చేరవచ్చని చెప్పారు. ఈ పరిణామంతో సముద్ర ఆహార ప్రాసెసింగ్ రంగంలో లాభ మార్జిన్లు కూడా మెరుగుపడతాయని, అధిక టారిఫ్ కాలంలో 5 నుంచి 5.5%కి తగ్గిన ప్రాసెసర్ల మార్జిన్లు ఇప్పుడు 7 నుంచి 8% స్థాయికి తిరిగి చేరే అవకాశం ఉందన్నారు. కేంద్ర బడ్జెట్ 2026లో సముద్ర ఆహార ప్రాసెసింగ్ కు అవసరమైన ఇన్పుట్స్ పై కల్పించిన డ్యూటీ రాయితీలు ఈ రంగానికి అదనపు బలాన్ని ఇస్తాయని పేర్కొన్నారు. అమెరికా మార్కెట్ పునరుద్ధరణతో పాటు యూరోపియన్ యూనియన్, అలానే చైనా, వియత్నాం, రష్యా, యునైటెడ్ కింగ్డమ్ వంటి అమెరికేతర మార్కెట్ల భారతీయ సముద్ర ఆహార ఎగుమతులు స్థిరంగా కొనసాగుతున్నాయని, 2025 నుంచి 26 ప్రారంభంలో ష్రింప్ ఎగుమతులో అమెరికేతర మార్కెట్ల వాటా సుమారు 57%కి చేరడం మార్కెట్ విభిన్నీకరణకు నిదర్శనమని అన్నారు. దేశంలో సముద్ర ఆహార ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ కు ఈ టారిఫ్ తగ్గింపు వరంగా మారుతుందని, ఎగుమతుల పునరుద్ధరణతో రాష్ట్రంలోని మత్స్య, ఆక్వా రంగాల్లో రైతులు, మత్స్యకారులకు ఆదాయ స్థిరత్వం పెరగడంతో పాటు ఉపాధి అవకాశాలు, స్థూల విలువ జోడింపు అంటే జీవీఏ కూడా మెరుగుపడతాయని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఎంపీఈడిఏ అంచనాల ప్రకారం 2025 నుంచి 26లో దేశవ్యాప్తంగా మొత్తం సముద్ర ఆహార ఎగుమతులు 14 నుంచి 15 లక్షల మెట్రిక్ టన్నులకు చేరే అవకాశం ఉందని పేర్కొంటూ, మొత్తంగా అమెరికా టారిఫ్ ను 18%కి తగ్గించడం భారతీయ సముద్ర ఆహార ఎగుమతుల పునరుద్ధరణకు, అంతర్జాతీయ మార్కెట్లో పోటీ సామర్థ్యాన్ని పెంపొందించడానికి మరియు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మత్స్యరంగం స్థిరమైన అభివృద్ధికి కీలకమైన ముందడుగుగా నిలుస్తుందని తెలిపారు.